మార్నింగ్ చేసిన ఉప్మా మిగిలిపోయిందండి. దాన్ని ఈవినింగ్ స్నాక్స్ అండ్ టిఫిన్ లాగా రెడీ చేద్దామని అనుకున్నాను. మార్నింగ్ తినే కంటే కూడా ఉప్మా మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేయడం వల్ల ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. ఇక్కడ బాణీ పెట్టి ఆయిల్ వేసి మార్నింగ్ టిఫిన్ రెడీ చేయడం ఇది. పోపు అంతా ఆనియన్స్, మిర్చి, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి బాగా ఫ్రై అవనిచ్చి 1 కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ వేయాలండి. ఇక్కడ 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. వాటర్ బాగా మగ్గిన తర్వాత, వాటర్ బాగా తెల్లిన తర్వాత రవ్వ వేసి కలియబెట్టాలి. రవ్వ వేసినప్పుడు దానికి సరిపడేంత సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్, రవ్వ వేసి బాగా కలియబెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలి. అంతేనండి, మార్నింగ్ టిఫిన్కి ఉప్మా రెడీ అయిపోయింది. అందులో మిగిలిన ఉప్మా ఈవినింగ్ స్నాక్ లాగా రెడీ చేశాను. స్నాక్ అండ్ టిఫిన్ లాగా రెడీ చేశాను. ఇక్కడ ఉప్మా రెడీ అయిపోయింది. మార్నింగ్ చూస్తున్నారు కదా, స్ట్రక్చర్ అంతా చాలా బాగా వచ్చింది. 1:2 సరిపోతుందండి. ఒక కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ సరిపోతుంది. మార్నింగ్ మిగిలిపోయిన ఉప్మాని ఈవినింగ్ టిఫిన్ లాగా రెడీ చేయడానికి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అక్కడ మార్నింగ్ మనము టిఫిన్లోకి శనగపప్పు వేసాం కదా, ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ మిగిలిపోయిన ఉప్మాని తాలింపు వేయడానికి శనగపప్పుకు బదులుగా మినప్పప్పు వేయాలండి. టేస్ట్ మారిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. అందులోకి ఉంటే మనము ఏదైనా పచ్చళ్ళు వేయచ్చు, లేకపోతే చట్నీ చేసి వేయచ్చు, లేదంటే అలాగే కూడా ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే, మార్నింగ్ మనము పచ్చిమిర్చి వేసాం కదా, ఈవినింగ్ దానిని మళ్ళీ పోపు వేసేటప్పుడు ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆనియన్ కట్ చేశాను, మినప్పప్పు వేశాను, జీలకర్ర, ఆవాలు వేశాను. తరువాత బాణీ పెట్టి బాణీలో ఆయిల్ వేశాను. ఈవినింగ్ స్నాక్స్ అండ్ టిఫిన్ ఏమీ లేకపోతే ఇలాంటివి ట్రై చేయొచ్చండి. ఇడ్లీని ఉప్మాలాగా, ఇడ్లీని మళ్ళీ రోస్ట్ చేయడము, మిగిలిపోయిన ఉప్మాని మళ్ళీ ఈవినింగ్ టిఫిన్ లాగా రెడీ చేయడం అంటే రోజు కాదు, ఎప్పుడైనా ఒకసారి తినడానికి బాగుంటుంది. ప్లస్ వేస్ట్ చేయడం ఎందుకని ఇలాగా కూడా తయారు చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ ఉప్మా తినడానికి పిల్లలు, పెద్దలు ఎవరం కూడా సరిగ్గా ఇష్టపడమండి. దానిని వేస్ట్ చేయలేము. అదే ప్లేస్లో ఇలా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని ఇలా తయారు చేస్తున్నాను. ఇక్కడ బాణీ పెట్టాను. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత పోపు వేశాను. పోపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కొంచెము కలర్ మారేంత వరకు పోపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్, మినప్పప్పు అదంతా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనము మార్నింగ్ చేసుకున్నటువంటి ఉప్మా ఉంటుంది కదా, దానిని కొంచెము అలా గరిటతో కలబెట్టాలి. అంటే గడ్డగా అయిపోయి ఉంటుంది కదా, మార్నింగ్ది కదా, అలా కొంచెం పొడి పొడిగా చేసుకొని ఇక్కడ మనం పోపు వేసుకుంటున్నాం కదా, పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒట్టిగా అయినా తినచ్చు, లేకపోతే అందులో ఏమైనా పచ్చళ్ళు లేకపోతే చట్నీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు వేస్తున్నాను, ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అందరి ఇంట్లో ఉప్మా కాస్త తినడానికి ఇష్టపడరు, వేస్ట్ అయిపోతుంటుంది కదా, దాన్ని మళ్ళీ మనము ఇలా ట్రై చేసి చూడడం బాగుంటుంది. ఇక్కడ పోపు వేస్తున్నాను. పోపు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అవనిచ్చి ఉప్మా వేయడం వలన టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇక్కడ కావాలంటే మళ్ళీ మనము కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, లేదంటే ఉప్మా పైన కూడా గార్నిష్ చేసుకోవచ్చు. కొత్తిమీరని పోపులో కరివేపాకేసి కొత్తిమీరని కట్ చేసి గార్నిష్ చేసుకోవచ్చు. ఇక్కడ పోపు ఫ్రై అయిన తర్వాత ఉప్మా వేసి పించ్ ఆఫ్ సాల్ట్ వేసి కలిపెడుతున్నాను. బాగా కలిపెట్టి ఒక 1 మినిట్ అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.